Namaste. Welcome to HCV News. Mundiga headlines. రాష్ట్ర శాసనసభలో సివిల్ సప్లై గ్రాంట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పావులూరు ట్రస్ట్ ఆదర్శ దంపతుల పురస్కారాన్ని అందుకున్న మాజీ మంత్రి నడపనేని రాజకుమారి ముకుందరావు దంపతులు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పించాలి. అర్చక సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అనంతాచార్యులు. రాష్ట్ర శాసనసభలో పౌర సరఫరాల శాఖకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను 3,739,79,85,000 రూపాయల సివిల్ గ్రాంట్ ను ప్రవేశపెట్టినట్టుగా రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ పరిధిలో అన్ని విభాగాలకు సంబంధించి సివిల్ గ్రాంట్ ను మంత్రి మనోహర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 3,739 crores 79 lakhs 85,000 under demand number 38 Civil Supplies Administration. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. శనివారం తెనాలి సుల్తానాబాద్లోని సుగాలి కాలనీ వడ్డెర కాలనీలో దీపం 2 పథకం గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత మహిళలకు మంత్రి మనోహర్ కూటమి ప్రభుత్వం ద్వారా పేద వర్గాలకు అందజేస్తున్న సంక్షేమాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల స్పందనను మంత్రి మనోహర్ గుర్తించారు. అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్న పలు అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, గ్యాస్ సిలిండర్ కంపెనీ డీలర్స్, పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఈరోజు సుల్తానాబాద్లో రాజేశ్వరి గారి ఇంటికి అందరం కలిసి హెచ్పి గ్యాస్ డెలివరీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. సో ఉచిత గ్యాస్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు జరిగిన బుకింగ్స్ ఊహించని విధంగా 28 లక్షల మంది గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు. అందులో 19 లక్షల మందికి ఆల్రెడీ డెలివరీస్ పూర్తయినాయి. ఇప్పటివరకు మేము వెచ్చించిన సొమ్ము 148 కోట్ల రూపాయలు. సో ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఇంట్లో కూడా సంతోషం నింపే విధంగా ఆర్థికంగా వాళ్ళు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానం సూపర్ 6 భాగంలో ఈ దీపం 2 పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఏదో విధంగా ఆర్థికంగా ఒక వెసులుబాటు కల్పించాలి. వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు మనం ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించే విధంగా ఓ ప్రయత్నం చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే స్పందన అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్లో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఈ పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి పొందొచ్చు. కొంతమందికి కావాలని రకరకాల అనుమానాలు, అవాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిర్దిష్టంగా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, దీనికి ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపు ఎవరైనా కూడా వారి మొదటి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మీరు పాటించి డబ్బులు వెచ్చించి కట్టినాక 48 గంటల లోపే డెలివరీ అయిన 48 గంటల లోపే పట్టణాల్లో, తెనాలి పట్టణం లాంటి నగరంలో అయితే 24 గంటల లోపే మీకు మీ ఖాతాల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధులు ఇమీడియట్గా మీకు జమ అయిపోతాయి. దాదాపు 2,700 కోట్ల రూపాయలతోటి ప్రాథమిక అంచనాలతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా సంఖ్య పెరగచ్చు. కానీ ప్రతి ఒక్కరిని ఈ పథకాన్ని ఉపయోగించుకోమంటున్నా. కొంతమంది కేవైసీ చేసుకోలేదు, దానివల్ల జాప్యం జరుగుతోంది. దయచేసి మీరు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న మన సిబ్బందిని మీరు కలవచ్చు. లేదా మీకు మన గ్యాస్ సిబ్బంది ఎవరైతే డెలివరీకి వస్తారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫోన్లో యాప్ పెట్టించాం మనం. పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ గ్యాస్ డెలివరీ అయ్యే విధంగా 1967 అనే నంబర్ కూడా మేము ఏర్పాటు చేసాం. ఆ 1967కి మీరు ఫోన్ చేస్తే మా అధికారులు మీకు స్పందించి మీకు ఈ కేవైసీ కూడా పూర్తి అయ్యేటట్టు మీకు సహకారం అందిస్తారు. చాలా సులభమైన కార్యక్రమం. మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ నంబర్ ఉండాలి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 ఉంటే అనుసంధానం చేసి ఈ డేటాబేస్లో పొందుపరిచి ఇమీడియట్గా మీకు ఈ ఉచిత గ్యాస్ పథకం వర్తించేటట్టు ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం దీపం 2 ద్వారా చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా దీన్ని ఉపయోగించుకోమని
మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆగమ విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వేద పండితులకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అందజేయాలని అర్చక సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ తమిరిస అనంతాచార్యులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక గంగనమ్మపేటలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని అర్చక సమాఖ్య తరపున ప్రతినిధులు కలిసి వేద విద్యను అభ్యసించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందజేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ధూప దీప నైవేద్యం పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో చిన్న దేవాలయాలకు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వంశ పారంపర్య అర్చకుల పేర్లు అడంగల్ 1B రిజిస్టర్లో ఉదహరించి శిస్తు కట్టే సమయంలో వారి పేర్లు ఆన్లైన్లో వచ్చే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు అనంతాచార్యులు తెలిపారు. జిల్లా అర్చక సమాఖ్య నాయకులు తమిరిస రఘు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో వైదిక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జంధ్యాల గురునాథ ప్రసాద్, వేదాంత మాధవ్ కుమార్, దివి యోగానంద్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకి అనుగుణంగా అర్చకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కొన్ని జీవోలను తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా అర్చకుల వేతనాల్ని పెంచుతూ గతంలో 10,000గా ఉన్నటువంటి వేతనాన్ని ఇప్పుడు 15,000గా పెంచుతూ తీసుకొచ్చింది ఒక జీవోని. అంతేకాకుండా పూర్వం ధూప దీప నైవేద్యం స్కీముల కింద 5,000 మాత్రమే ఇవ్వటం జరుగుతున్నది. దాన్ని 10,000గా చేసినందుకు రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన హర్షాన్ని వెలిబుచ్చుతున్నాం. నిరుద్యోగులైన వేద పండితులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వటం కోసం కూడా జీవోని తీసుకురావటం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. 7 సంవత్సరాల కాలం ఆగమ పాఠశాలలో వివిధ ఆగమాలని అభ్యసించినటువంటి ఆగమ విద్యార్థులు బయటికి వచ్చి వాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉండటం జరిగింది. వాళ్ళకు కూడా 3,000 రూపాయల వేతనాన్ని ఇవ్వవలసిందిగా కూడా ముఖ్యంగా దీన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు వారు నేను దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు తీసుకువెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను, వారికి కూడా నిరుద్యోగ భృతి వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన త్వరలో ఒక మహాసభను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతున్నది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో కలవడం జరిగింది. వారు మేము ఇచ్చిన అర్జీలపై సానుకూలంగా స్పందించారు. ఆర్థికపరమైన విషయాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోగలవారమని, అదేవిధంగా DDNS స్కీము పెండింగ్లో ఉన్నవి 4310 రిజిస్టర్లు పెండింగ్లో ఉన్నవి వెంటనే పూర్తి చేయాల్సిందిగా కోరగా వారు దానికి అనుకూలంగా స్పందించారు. మేము ఇచ్చిన అర్జీలో ఈ ధూపదీప నైవేద్యం స్కీము ప్రస్తుతం పల్లెల్లోకి మాత్రమే అమల్లో ఉంది. పట్టణాల్లో కూడా అనేక మంది పేద అర్చకులు దేవాలయాలకు కూడా ఈ DDNS స్కీమ్ పట్టణ ప్రాంతానికి కూడా వర్తింపజేయమని కోరాము. వారు తగు పరిశీలన చేసి దీని మీద ఒక చర్య తీసుకుంటామని తెలియజేశారు. రానున్న కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ఊహించలేని మార్పులతో కృత్రిమ మేధ రాజ్యమేలుతుందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య సూచించారు. శనివారం స్థానిక బుడిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంటర్ స్కూల్ ఆవరణలో పావులూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదర్శ దంపతుల పురస్కార ప్రధాన ఉత్సవం కనుల పండుగ నిర్వహించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మంత్రి నానపనేని రాజకుమారి, ముకుందరావు దంపతులు డాక్టర్ లావు రత్తయ్య ఆదర్శ దంపతుల పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నత విలువలను నేర్పించాలని పేర్కొన్నారు. పావులూరు ట్రస్ట్ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవలు ముదావహమన్నారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమన్నారు. పావులూరి ట్రస్ట్ ఆదర్శ దంపతుల పురస్కారాన్ని నానపనేని రాజకుమారి, ముకుందరావు దంపతులకు అందజేయడం సంతోషకరమన్నారు. నేటి యువత రాజకుమారిని స్ఫూర్తిగా తీసుకోవాలని రత్తయ్య పేర్కొన్నారు. సభలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, పావులూరు ట్రస్ట్ కార్యదర్శి పావులూరు శ్రీనివాసరావు, సభాధ్యక్షుడు డాక్టర్ వీరనారాయణలు ప్రసంగించారు. పురస్కార గ్రహీత మాజీ మంత్రి ననపనేని రాజకుమారి మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞానంతో పాటు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా వివేక విద్యా సంస్థలు పావులూరు ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో VSRM అండ్ NVR కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్, వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గుత్తా వెంకటరత్నం, డాక్టర్ కె రామరాజు, పావులూరు భానుమూర్తి, పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది మనం నాకు సమాజం ఏమిచ్చిందనేది కాదు,
నాకు సమాజానికి నేనేమి ఇస్తున్నా, సందేశం ఇస్తున్నాను నేను. ఈ దేశం నాకేమిచ్చిందనేది కాదు, ఈ దేశానికి నేనేం చేస్తాను. ఈ పార్టీ నాకేమిచ్చిందనేది కాదు, ఈ పార్టీకి నేనేం చేస్తున్నాను. ఇలాగా మనం ఒకళ్ళు ఆలోచిస్తే మనందరం గొప్పవాళ్ళగానే ఉంటామని నేను భావిస్తున్నాను. ఈ రోజున కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే, విజ్ఞాన రత్తయ్య గారు విజ్ఞానం ఎంత ఉందో, విజ్ఞాన యూనివర్సిటీ ఎంత ఉపయోగపడిందో ముకుందరావు చెప్పారండి. గుంటూరు, తెనాలి, వెలువడ కలిసిపోతుంది దాని మూలంగా. అంతేకాకుండా అక్కడ చాలా డెవలప్ అవుతుంది, అంత కూడా ఏరియా డెవలప్ అవుతుంది. అనేక మంది జీవితం సాగిస్తున్నారు. చదువుకునే పిల్లలే కాదు, అవిభారత పౌరులు వాళ్ళ జీవితాలు చదువుకోవడం, అదే ఇతర దేశాలకు వెళ్ళడం, లేదా ఇక్కడ ఉద్యోగాలు సంపాదించడం. సరే, ఎంతమంది టీచర్లు, ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్, ఎంతమంది అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. టీ స్టాల్స్ ఎన్ని వచ్చినాయి, హోటల్స్ ఎన్ని వచ్చినాయి, అద్దెలకి ఇల్లు ఎంతమంది కట్టారు, ఎంతమంది బతుకుతున్నారు. అంతేకాదు ఊడ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఇలా పోసుకుంటూ పోతే నిరుద్యోగ సమస్య తీరుస్తున్నటువంటి ఒక విజ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గని అంతే అక్కడ విజ్ఞాన యూనివర్సిటీ అన్నమాట. మనందరం తెలుసుకోవాల్సింది ఒకటే, పుట్టిన ఊరికి మరలా చెప్తున్నా, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయలేనటువంటి మానవ జన్మ నాకు తెలిసినంత వరకు వ్యర్థం. మిత్రులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం తాళపత్రాలలో చెప్పబడినటువంటి ఒక సత్యం, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఎవరి పట్ల పురాణ ఇతిహాసాలకు ముందు చెప్పబడని సత్యం ఏంటో అది తాళపత్రాల్లో ఉన్నది మీ ముందు చెప్తాను. మిత్రులారా, శ్రద్ధగా వినండి. ఈ సమస్త భూమి కంటే బరువైనది ఏమన్నా ఉంది అంటే తల్లి. ఆకాశం కన్నా ఉన్నతుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి. ఒకసారి తల్లికి తండ్రికి నమస్కరిస్తే గోవును దానం చేసినటువంటి ఫలం లభిస్తుందట. చాలా ఇబ్బందికరమైన పని ఏంటంటే పిల్లల పెంపకమే. అయితే నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర క్లారిటీ ఉంటే, తల్లిదండ్రుల దగ్గర గోల్ ఉంటే, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోగలిగితే, పిల్లల యొక్క ఆలోచనని పిల్లల్ని వాళ్ళ ట్రాన్స్లోకి తీసుకురాగలిగితే, పిల్లలకి శక్తివంతమైన ఆలోచనలు ఇవ్వగలిగితే ఇవాళ పిల్లలు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మన అందరికంటే పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళినటువంటి పిల్లల్ని కొన్ని వందల వేల మందిని చూసాం మేము. చాలా చాలా ఫ్రీక్వెంట్ గా చాలా చాలా ఎక్కువగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా మంచిది. ఈ ఇన్స్టిట్యూషన్ కానీ పిల్లలకు కానీ చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడే 2 తుఫానులు, మన సుబ్బారావు గారు ఒక తుఫాను, వీరనారాయణ గారు దడ 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 మాట్లాడేశారు. ఇక మాట్లాడడానికి కష్టం. మంచి గురువుల యొక్క పరిధి ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది. అలాంటి మంచి గురువుల ద్వారా విద్య నేర్చుకున్నట్లయితే చదువుతో పాటుగా సంస్కారం వస్తుంది. సంస్కారం అనేది చదువు వ్యర్థం అని పెద్దలు చెప్పారు. ఆ సంస్కారం ఇచ్చేటువంటి ఇలాంటి ఉపాధ్యాయుల దగ్గర మేము చదువుకోవడం అనేది ఎంతో అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పార్టీ కార్యాలయం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అన్నారు. తెనాలిలోని కూటమి పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెనాలి మండలం చావవారిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ వైద్య సేవల నిమిత్తం పెండింగ్లో ఉన్న 6 లక్షల రూపాయల నగదును మంత్రి మనోహర్ చొరవతో చెక్కు రూపంలో అందజేశారు. అదేవిధంగా తెనాలి మండలం కొలకూరు గ్రామానికి చెందిన పానాల శంకర్కు వైద్య సేవల నిమిత్తం 37,500 రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా బాధ్యతకు అందజేశారు. ఈ సందర్భంగా చావవారిపాలెం గ్రామానికి చెందిన బాధితులు బొడ్డు కిరణ్ కుటుంబ సభ్యులు కూటమి ప్రభుత్వం ద్వారా సకాలంలో ఆర్థిక సాయం అందించేందుకు సహకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చావారిపాలెం గ్రామం, తెనాలి మండలం, అంగలగుత్తూరు పోస్టు. మా తమ్ముడికి కొంచెం హార్ట్లో ప్రాబ్లం అయ్యి మనోహర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎంతో కష్టపడి స్పందించి 1, 2, 3 సార్లు ఫస్ట్ లెటర్ ఇచ్చినా కానీ కాదు, హాస్పిటల్ వాళ్ళు చెక్కే కావాలంటే మళ్ళీ చెక్కు రూపాన స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో స్వయంగా సార్ రిస్క్ తీసుకొని మాట్లాడి చెక్కు తీసుకురావడం జరిగింది. దానివల్ల మా కుటుంబానికి ఎంతో మేలు చేసినట్టు అయింది. ఇంత రిస్క్ అయితే బహుశా ఎవరు చేసేవాళ్ళు కాదేమో. అది మనోహర్ గారు కాబట్టి, అతనికి కష్టాలు తెలుసు కాబట్టి, సార్కి కొంచెం అవైలబుల్గా ఉంటారు కాబట్టి
ఈ చెక్కు మాకు దేవుడి రూపాన తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. దానివల్ల మాకు ఎంతో మేలు జరిగింది. దీనివల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండ్ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మేము ఈ చెక్కు తీసుకొని హాస్పిటల్లో బయలుదేరుతున్నామండి. ఈ చెక్కు వల్ల మనోహర్ గారు ఒక నిండు 100 ఏళ్ళు ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఈ జీవితాంతం మర్చిపోమండి. దీనివల్ల మాకు మనోహర్ గారు ఎంత మేలు చేసినట్టే ఆయనకి జీవితాంతం కాదు 2 జన్మలైనా కానీ రుణపడి ఉంటామండి. మా తమ్ముడు చాలా చిన్న వయసు, 27 సంవత్సరాలండి. పెళ్ళి 6 మంత్స్ అవుతుంది. దాని తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్లో ట్రై చేసాం కానీ మేబీ నాకు తెలిసినంత వాటి కాలేదండి. సార్ని 2-3 సార్లు కలగానే చాలా మంచి మనసుతో, నిజంగానే చాలా మంచి మనసుతో, మామూలుగా చెప్పకూడదు, ఏం కాకపోయినా నేను ట్రై చేసినంత ట్రై చేస్తున్నాను, చాలా ట్రై చేస్తున్నానంటే మళ్ళీ డాక్టర్ గారు, బెంగళూరు డాక్టర్ గారితో కాంటాక్ట్లో తీసుకొని సార్ స్వయంగా ఫోన్లో మాట్లాడిన తర్వాత తన ప్రాబ్లం ఏందో తెలుసుకున్న తర్వాత సార్ చలించిపోయి క్యాబినెట్ మీటింగ్లో రిక్వెస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ అవ్వగానే సార్ మనోడు నిన్న కొంచెం సీరియస్ అయిందండి, మనోడి పరిస్థితి బాగాలేదంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయటం జరిగింది. దాని ద్వారా మాకు ఈ చెక్ రావడం జరిగిందండి. ఇక ఆల్మోస్ట్ 2 డేస్లో వెళ్ళిపోతాము. దీని మాకు ఈ ప్రాణభిక్ష పెట్టింది జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ మరీ ముఖ్యంగా మనోహర్ గారు చేసిన సహాయం జీవితంలో ఎన్నడూ మర్చిపోలేమండి. థ్యాంక్ యూ అండి. ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల వల్ల కలిగే ఉపయోగాలను, రసాయనిక ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పట్టణానికి చెందిన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థ విద్యార్థులతో శనివారం పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక బోస్ రోడ్డులో నెహ్రూ నికేతన్ స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ వరకు సాగింది. గాంధీ చౌక్ కూడలినందు విద్యార్థులు రైతాంగం పడుతున్న కష్టాలతో పాటు వర్షపు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల చేత సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఎక్కువ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందుతూ భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good morning everyone. Today at Nehru Niketan we are conducting student-led movement, which we have been conducting this for the past several years, and as a part of which this year we have organized a flash mob for which the students will be performing to spread awareness on some of the social causes. And this year we thought of focusing on the 2 very important causes without which the human life and the life itself is very tough to exist on this planet, and that is rainwater harvesting and organic farming. Because we believe that water and food are 2 major important things for the existence of life on the planet. The students are performing a flash mob at Gandhi Chowk Center today. So I think all of you please come and encourage our students. Thank you very much. Good morning all. Today at Nehru Niketan we are conducting this student-led movement. So actually ఈ student-led movement ఏంటి అంటే కొన్ని సోషల్ కాజెస్ గురించి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే పిల్లల ద్వారా సొసైటీలో కూడా అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మెయిన్ మోటో అండి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ today we are conducting this particular SLM on rainwater harvesting as well as usage of organic food. సో ఇవాళ ఏంటి అంటే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్ తోటి నిండిపోవటం వల్ల పిల్లలు వివిధ రకాలైన హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, వాటిని ఎట్లా పెంచాలి అనేది కూడా మన స్కూల్లో ఒక చిన్న గార్డెన్ లాగా డెవలప్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్ట్ కూడా వేస్ట్ వాటర్ని ఎట్లా మన గ్రౌండ్కి ప్లాంట్స్ గ్రోత్ కానీ అలా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. దీన్ని పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పిల్లల చేత చెప్పాలనే ఉద్దేశంతో వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ఫ్లాష్ మాబ్ ఆల్సో. So I really thank all the students, my teachers as well as the parents
who has cooperated on this. And ప్రతి ఒక్కళ్ళు రేపటి సొసైటీని కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో మనం ఆలోచించాలి, అలాగే మన పిల్లల్ని కూడా ఆలోచించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. Hello everyone, a very pleasant morning. Myself Naushin Sultana. Happy to see you all. Do you know why we have gathered here? Yes, we have gathered here to discuss about organic farming. Parone SLM student-led movement. SLM, we students try to create awareness on general problems faced by today's society, such as different types of diseases, obesity, etc. All this because of unhealthy food. So, organic farming is the best solution to solve all these problems. So, we are here to promote awareness about organic farming. Steps to follow organic farming: land preparation, clear land and remove weeds and prepare soil for planting. Composting, create nutrient-rich compost from organic waste. Seed sowing, plant seeds at optimal distance, depth and spacing. తెనాలి గుంటూరు మార్గంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై ఉన్న ఫుట్ పాత్ ను ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు శనివారం పరిశీలించి గుంతలమయమైన ఫుట్ పాత్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైల్వే శాఖ అధికారులను కోరారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఓవర్ బ్రిడ్జ్ పైన రైల్వే శాఖకు సంబంధించిన ఫుట్ పాత్ పూర్తిగా దెబ్బతిందని వెంటనే రైల్వే శాఖ జోక్యం చేసుకుని మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే చినరావూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని కోరారు. తెనాలి రైల్వే స్టేషన్ నందు అన్ని ప్లాట్ఫామ్ నందు ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చినప్పుడు డిస్ప్లే ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అబ్దుల్ ఆరిఫ్, రావూరి శివశంకర్రావు, నారాయణం, కమల్ కుమార్, రాజేష్, అబ్రహం లింకన్, లక్కరాజు చిరంజీవి, కటారి వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆరిఫ్, అడ్వకేట్ తెనాలి. మేము తెనాలి పట్టణ మరియు పరిసర అభివృద్ధి సంఘం నుంచి ఈరోజు తెనాలిలోని అత్యంత రద్దీ ప్రాంతమైన తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గుంటూరు, తెనాలి నుంచి గుంటూరుకి వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ప్రాంతం రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫస్ట్గా తీసుకుంటే అన్ని గుంటలే. ఫుట్పాత్ అనేది పాదచారులకి నడవడానికి చాలా వీలుగా ఉండాలి. అట్లాంటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది. వృద్ధులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ అక్కడ వెళ్తున్నప్పుడు పడి దెబ్బలు తగులుతున్నాయి. మా సహచరుడు ఒక అతను అలానే పడి కాలికి దెబ్బ తగిలింది. ఆయన చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ బ్యారికేడ్స్ పెట్టారండి ఫ్లైఓవర్కి వెళ్ళడానికి. ఆ బ్యారికేడ్ కంప్లీట్గా లేదు, సగం పెట్టారు. అడ్డు గుంటూరు నుంచి తెనాలికి వచ్చేవాళ్ళు కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటూ విచక్షణారహితంగా రైట్ సైడ్కి వచ్చేస్తున్నారు. దానివల్ల ఎదురుగా వచ్చే బస్సులు కానీ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఆగిపోయి ట్రాఫిక్ చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్నరావూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగిన చోట ప్రయాణికులు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ లేదు అక్కడ. ఆ ప్లాట్ఫామ్ కనుక ఉంటే వృద్ధులు కానీ మహిళలు కానీ వాళ్ళు ఎక్కడానికి కొంచెం సులువుగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము రైల్వే అధికారులకు ఇప్పుడు మెమోరాండం ఇవ్వబోతున్నాము. ఆర్ఎంబీ వాళ్ళు అంటే రైల్వేలు అంటే రైల్వేలు ఆర్ఎంబీ వాళ్ళు అంటారు. కాబట్టి ఇది చాలా దారుణం. రాత్రిపూట చాలామంది వచ్చేటప్పుడు ఆ వాహనాల దెబ్బకి పడిపోవడం, కాళ్ళు చేతులు. మొన్న అయితే ఒక మహిళ అయితే పడిపోయి చెయ్యి ఇరిగిపోయింది. ఇంకొక ఆయన కాలు దగ్గర బొట్టనేలు అయితే చాలా కట్ అయిపోయింది. ఆ విధంగా చీకట్లో ఎవరికి తెలియటం లేదు రాత్రిపూట. కాబట్టి దీన్ని పరిశీలించి వెంటనే దాన్ని పునరుద్ధరించాలా. అదేవిధంగా మన ఈ కొత్తవంతేన టౌన్లో కూడా మేము 2 సంవత్సరాలు మా అసోసియేషన్ తరఫున 2 సంవత్సరాలు పోరాడితే కానీ కోర్టుకి వెళితే కానీ తగిన వాళ్ళు వెంటనే తర్వాత యాక్షన్ తీసుకున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినాక తర్వాత చేశారు. అలా కాకుండా వెంటనే తక్షణం యాక్షన్ తీసుకొని జనానికి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ స్వర్గీయ బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి సతీమణి బొమ్మదేవర దుర్గా విత్తనతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 8 ఏసీలను శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి పిల్లల విభాగంలో దివంగత బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి సతీమణి బొమ్మదేవర దుర్గా విత్తనతో ఏర్పాటు చేసిన ఏసీలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం తల్లి పిల్లల విభాగంలో అందుతున్న వైద్య సేవల తీరుతెన్నులపై ఆరా తీశారు. మంత్రి వెంట వైద్యశాల సిబ్బంది, పలువురు అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆయన ఇప్పుడు అందరికీ సహాయం చేయాలి, వాళ్ళు మనకి ఏం చేశారు అని అడగద్దు అనేవాళ్ళు. అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయేవాళ్ళు. పెన్షన్ ఆఫీసు సార్ పుట్టినవాళ్ళు పెన్షన్ ఆఫీస్కి స్థలం సంపాదించి దాన్ని డెవలప్ చేసి
ఆయన పడిపోయే వరకు అలా చేశారు. తర్వాత పట్టణాభివృద్ధి సంస్థకు కూడా చాలా చేశారండి. ఇట్లా ఆయన జ్ఞాపకార్థం ఇస్తే ఆయన ఉంటుందని సార్ చెప్పారు. అందరి ఈ హాస్పిటల్కి చాలా చేస్తున్నారు సార్. ఇంకా అందరితో పాటు కూడా ఉండాలి అని అన్న మాట విని మా అమ్మాయి నాకు చెప్పింది. నేను వెంటనే కానీ అమ్మ మన సాధ్యమైనంత వరకు మనం ఇద్దాము అని చెప్పాను. తను ఉండంగా జరగలేదు, వెళ్ళిపోయింది. అది వాళ్ళ ఆయన మాది అట్లా చేస్తున్నారు. భగవంతుడి వల్ల ఇంకా 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 కూడా ఈ జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంకా బయట వచ్చి బాగా అందరికీ సహాయం చేస్తుంది. మనం కూడా చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో బొమ్మద వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తి, ఆయన జ్ఞాపకార్థం సతీమణి గారు దుర్గా గారు పెద్ద మనసుతోటి 8 ఏసీలు మన హాస్పిటల్లో బహుకరించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి, నిర్మాణం చేసుకోగలిగాం. కానీ వాటిని నిలబెట్టుకునే విధంగా, మరింత సౌకర్యాలు పెంచే విధంగా 10 మందికి సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ఒక చక్కటి అవకాశం మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పైన పదే ప్రస్తావించినప్పుడు, గత నెల హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితుల్ని, స్థితిగతులను తెలుసుకొని చాలామంది పెద్దలు ముందుకు వచ్చారు. సో అందులో భాగంగా దుర్గా గారు, అదేవిధంగా వారి విధంగా సాంబశివరావు గారు, దీప్తి గారికి ప్రత్యేకంగా నేను, ఎందుకంటే పాపం గత నెలలోనే డొనేట్ చేసి కార్యక్రమం చేయాలని కోరారు. అనేక సందర్భాల్లో డేట్ అనేది మేము ఫిక్స్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడ్డాము. పాపం ఆమె ఇక్కడ లేకపోయినా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఆమె మనస్ఫూర్తిగా ఆమె కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలపాలి. దుర్గా గారికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడినందుకు మన తెనాలి పట్టణానికి మరింత కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మన హాస్పిటల్ని ప్రత్యేకంగా ఈ ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన డాక్టర్ గారు ప్రతాప్ గారిని కూడా నేను ఇన్వైట్ చేశాను. ప్రతాప్ గారు ఎప్పటి నుంచో, అంటే ఎన్నికల ముందు నుంచే ఆయన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి ఏదో విధంగా నా వంతు నేను చేయాలనే తపనతోటి కార్యక్రమం ఆలోచిస్తున్నాను అని చెప్పినప్పుడు, విభాగాల వారీగా మనం మన హాస్పిటల్లో ఎటువంటి పరికరాలు తీసుకురావాలి, ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా మన పేషెంట్స్కి అందించవచ్చు అని దానిపైన చర్చించుకున్నాం. ఎక్కువగా మనకి ట్రామా కేసెస్ వస్తూ ఉంటాయి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో, ఎమర్జెన్సీ కేసెస్. వాటి గురించి ప్రతాప్ గారు గతంలో కూడా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన కూడా స్వయంగా డాక్టర్. తర్వాత తెనాలి పట్టణంలో వారు చేపట్టిన అనేక ప్రాజెక్ట్స్ నిజంగా మనం గర్వపడే విధంగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ప్రతాప్ గారు కూడా ఈరోజు మన డిసిహెచ్ గారితో, అదేవిధంగా సూపరింటెండెంట్ గారితో కూర్చుని, డిఎంఎండ్హెచ్ఓ గారితో కూర్చుని ఏ విధంగా మనం ఆ క్యాజువాలిటీ వార్డ్ని మరింత మెరుగుపరిచే విధంగా సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, ఎటువంటి పరికరాలు తీసుకురావాలి దానిపైన చర్చించుకొని భవిష్యత్తులో ప్రతాప్ గారు లాంటి వ్యక్తులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయమని ఈ సందర్భంగా మరొకసారి నేను కోరుకుంటున్నాను. తెనాలి పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, మితిమీరిన వేగం, తద్వారా జరుగుతున్న ప్రమాదాలు, కొరవడిన నియంత్రణ చర్యలు తదితర అంశాలపై స్పందిస్తూ న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్, శ్రీనివాస్ గౌడ్, అంజనీ కుమార్లు పలు సామాజిక సమస్యలపై కోర్టును ఆశ్రయించగా శనివారం నెంబర్ ప్లేట్ స్థానంలో పలానా నాయకుని తాలూకా అనే ప్లేట్ ఉన్న వాహనదారుని వాహనాన్ని మండల లీగల్ సెల్ కమిటీ చైర్మన్ సీజ్ చేశారు. ఈ విషయంపై హైకోర్టు న్యాయవాది పెరికెల్ డానియల్ మీడియాతో మాట్లాడుతూ సదర్ నెంబర్ ప్లేట్ వాహనానికి ఆర్టీఓ ద్వారా ఫైన్ వేయించామని తెలిపారు. పలు అసంబద్ధమైన కార్యక్రమాలు అవలేలుగా కొనసాగుతున్న తీరు నియంత్రించాల్సిన ఆవశ్యకతను గురించి డానియల్ వివరించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే పలు అంశాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. తదుపరి అంశాలను ఈ నెల 30వ తేదీన వాయిదా వేసేట్టు డానియల్ తెలిపారు. తెనాలి పట్టణంలో మనం చూస్తున్నాం, అసలే చిన్న రోడ్లు, దానికి తోడు విపరీతమైన స్పీడ్తో వెళ్తుంటారు. వాళ్ళు కనీసం డ్రైవింగ్ లైసెన్స్లు ఉంటాయో లేదో కూడా మనకు తెలియదు. మైనర్లు వాళ్ళు కూడా, వాళ్ళకి అసలు కనీసం జ్ఞానం కూడా ఉండదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, విపరీతమైన స్పీడ్తో వెళ్తుంటారు. ఎన్నో యాక్సిడెంట్ మనం చూస్తున్నాం, ప్రతిరోజు యాక్సిడెంట్ చూస్తున్నాం. అయినా సరే పెద్దవాళ్ళు కూడా కనీసం వాళ్ళ పిల్లలకి మరి వెహికల్స్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అలా ఇవ్వడం కూడా నేరం అన్న సంగతి మరి చాలామంది తెలిసినా కూడా వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు పోవడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి ఎంత దుఃఖాన్ని వాళ్ళు మిగిల్చి వెళ్తున్నారో మీరు ఆలోచించండి. అట్ ద సేమ్ టైం అవతల అక్కడ ఎటువంటి తప్పు చేయకుండా, మరి నిన్న చూడండి, ఇక్కడ మొన్న ఇక్కడ జరిగింది కదా మన సుల్తానాబాద్లో,
సుల్తానాబాద్లో అనవసరంగా వాడు రాంగ్ రూట్లో వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టుగా యాక్సిడెంట్ చేశాడు, చనిపోయాడు. సో ఇది ఎంతవరకు కరెక్టు? అది దాని మీద వాళ్ళ పిఎల్సీలో వాళ్ళ జడ్జి గారు చాలా స్పందించారు. ఒక ఫలానా ఎమ్మెల్యే గారి నెంబర్ అని చెప్పేసి, ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి ఒక వ్యక్తి నెంబర్ బెడ్ మీద ఉండటం గమనించి ఎవరో మొత్తానికి జడ్జి గారి దగ్గర వెళ్ళింది. ఇవాళ అతన్ని పిలిపించారు, వెంటనే ఆర్టీఓ గారిని పిలిపించారు, వెంటనే 2 టౌన్ 3 టౌన్ ఎస్ఐ గారిని పిలిపించారు. ఇవాళ అతను పట్టుకొచ్చింది ఇప్పుడే జస్ట్ నౌ ఆర్టీఓ గారి దగ్గర పంపించారు ఫైన్ వేయడానికి. దాని ముందు సీజ్ చేయమన్నారు. సో ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇంకోటి మనం చూస్తున్నాం, ప్రతి వాళ్ళు మరి వాళ్ళకేదో మరి సీఎం చంద్రబాబు గారు లేదా పిఎం నరేంద్ర మోడీ గారు ఏదో అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా డ్రైవింగ్ వెళ్తా ఇట్లా వెళ్తుంటారు. మరి అదేంటి నాకు అర్థం కాదు. ఏంటి అంత తొందర ఏంటి? వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనసు మాటల మీదే ఉంటుంది. వాళ్ళకి తెలీదు, అవతల సైడ్ తెలీదు, వీడు తెలుసు కదా, పక్కన ఆపుకోవచ్చు కదా. దురదృష్టం ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇదే చేస్తున్నారు. సిగ్గు చేటు అంటాను నేనైతే. సఫిషియంట్ స్టాఫే లేరు ఇక్కడ. ముందు పోలీసులు రిక్రూట్ చేసుకోండి. అక్కడెక్కడెక్కడ పెడుతున్నారు కదా, మరి పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతుంది, పోలీసులు లేరు. పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తేనే వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళ బంధుల్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. వాళ్ళకి దే హ్యావ్ టు బి గివెన్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దేర్ పవర్స్. అమాయకులు తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, నేరం చేసినట్టు శిక్షించాలి. అప్పుడు అందరూ హర్షిస్తారు. నేను మా ఇంకొక అడ్వకేట్ అంజనీ గారు, అలాగే అంజనీ గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి ఈ పిఎల్సీ వేయడం జరిగింది. థ్యాంక్ యూ. తెనాలి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు కె రఘురామయ్య రాష్ట్ర నాయబ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు బహుళ ప్రయోజనాలు చేకూర్చే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. తెనాలిలోని కూటమి పార్టీ కార్యాలయంలో శనివారం నాయబ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కె రఘురామయ్య అభినందన సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ రఘురామయ్య తన సంఘీయుల చైతన్యం కోసం చేపట్టే కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. అదేవిధంగా పాత్రికేయునిగా సమస్యలను సేకరించి పరిష్కరించే కార్యాచరణ లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నానని అన్నారు. తెనాలి ప్రాంతం పట్ల రఘురామయ్యకు ఎనలేని అభిమానం ఉందని అన్నారు. తనకు జరిగిన సత్కారం పట్ల రఘురామయ్య స్పందిస్తూ తన గురువు నాదెండ్ల భాస్కరరావు బిడ్డగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు రఘురామయ్య అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ అభినందన తెలియజేశారు. నిజంగా మనందరం గర్వపడాలి. తెనాలిలో ఎప్పుడు కూడా బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ నాయకత్వం చేపట్టి ఈ ప్రాంతానికే వెన్ను తెచ్చారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. చాలా ఊహించని విధంగా బ్రహ్మాండమైన సభలు కూడా నిర్వహించారు. శేషంరాజు గారు బాగా యాక్టివ్ ఉన్న రోజుల్లో కూడా రఘురామయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల్ని ఆహ్వానించడం, మన ప్రాంతంలో కార్యక్రమాలు చేయడం. ప్రత్యేకంగా నాయి బ్రాహ్మణుల గురించి మనం ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి దేవాలయాల్లో ఏర్పాటు చేసే ట్రస్ట్ బోర్డులో నాయి బ్రాహ్మణులకి ఒక స్థానం కల్పించే విధంగా చట్టం కూడా తీసుకొచ్చాం. అది త్వరలోనే అమలు అవబోతోంది. సో ఆ విధంగా పదవులు మనం ఎవరు అలంకరిస్తారనేది పక్కన పెడితే ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి ఒక్క కులానికి మనం ఆ గౌరవం ఇచ్చే విధంగా, ఒక స్థానం కల్పించే విధంగా, భవిష్యత్తులో కూడా వాళ్ళకి రాజకీయ చైతన్యం నింపే విధంగా. ఎందుకంటే అనేక బలహీన వర్గాల్లో వెనుకబడతాం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ రాజకీయంగా మీకు ఖచ్చితంగా మేము ఒక స్థానం కల్పిస్తాం, ఒక భరోసా కల్పించి వాళ్ళు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు. అంటే వ్యక్తిగతంగా ఆయన తెనాలికి చేసిన సేవలు మనం మర్చిపోలేం. రఘురామయ్య గారు ఒక విలేకరిగా, దాని తర్వాత సొంత ఛానల్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ స్థానికంగా అనేక మంది రాజకీయ నాయకులతో ఆయనకి పరిచయం పెంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సమస్యలపైన ఆయనకి అవగాహన ఉన్నా ఎక్కువ ఆయన దృష్టి సారించింది మన ప్రాంతం అభివృద్ధి కోసం. మన తెనాలి మనం ఇంకా ముందు చాలా అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలనే తపన ఆయనలో అనుక్షణం కనపడుతూ ఉంటుంది. ఏ కార్యక్రమం అయినా సరే తెనాలి గురించి ఆలోచిస్తారు ఆయన. తెనాలి చరిత్ర, తెనాలికి ఉన్న కళాకారులు, తెనాలికి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడుకునే విధంగా, గర్వపడే విధంగా ఎప్పుడు కూడా తెనాలి గురించి ఆయన ఒక అద్భుతమైన పాజిటివ్ మెసేజ్ తీసుకెళ్తారు. విలేకరులు కూడా నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నెగిటివ్ వార్తలు ఎప్పుడు కూడా మన ప్రాంతానికి సంబంధించిన సివిక్ సమస్యలు, అంటే మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించో ఆయన చూపిస్తారు. సో ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సరే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందడుగు వేయడానికి ఆయన దోహదపడతారు. అదేవిధంగా ఎక్కడ కూడా మన ప్రాంతాన్ని కించపరిచే విధంగానో లేకపోతే మన గౌరవాన్ని తగ్గించే విధంగానో
తెనాలికి రావాల్సిన ఆ గౌరవాన్ని మెయింటైన్ చేసే విధంగా ఎప్పుడు కూడా ఆయనకున్న అనుభవంతో, అపారమైన అనుభవంతో రఘురామయ్య గారు అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఆయనకి ఇంకా భగవంతుడు ఆశించి చక్కగా ఆశీర్వదించి అనేక మంచి పదవులు అలంకరించాలని, రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఇటువంటి వ్యక్తులు ఆ స్థానంలో ఉంటే కమ్యూనిటీకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పర్యటించాలి, అందరిలోనూ చైతన్యం నింపాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అందరినీ కలుపుకొని పోయి చక్కటి అభివృద్ధి, సంక్షేమం రెండు చేసే విధంగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఆయన డైరెక్టర్గా రాష్ట్ర స్థాయిలో ఎంపికైనందుకు, తద్వారా మన ప్రాంతానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ చక్కటి అవకాశాలు కల్పించి, ప్రత్యేకంగా యువతకు చక్కటి అవకాశాలు కల్పిస్తారని రఘురామయ్య గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. గౌరవనీయులు తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మా గురువు గారి బిడ్డ. ఆయన భాస్కరరావు గారి శిష్యునైన నేను ఈ రోజున నాయ బ్రాహ్మణ కోఆపరేటివ్ కార్పొరేషన్కి నేను డైరెక్ట్గా అయ్యాను అంటే అది కేవలం మా గురువు గారి దయ. ఆయన బిడ్డ నా మీద ఉంచినటువంటి వాళ్ళ ఫ్యామిలీతో నాకున్నటువంటి సాన్నిహిత్యం. ఆయన గెలవాలి, ఈ తెనాలి అభివృద్ధి కావాలంటే మనోహర్ గారు తెనాలికి రావాలి, ఆయన వస్తేనే తెనాలి అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో నేను కష్టపడి ఆయన గెలుపు కోసం కృషి చేశాను. మా సంఘానికి ఇంతవరకు ఈ రాష్ట్రంలో అనేక మందికి అవకాశం ఉన్నా కేవలం తెనాలి నుంచే ఆ డైరెక్టర్ పదవి ఇప్పించిన మనోహర్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మళ్ళా తెనాలిలో ఉన్నటువంటి సంఘీయులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద సంఘీయులందరికీ కూడా వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా వాళ్ళ అందరి అభివృద్ధి కోసం నేను నా యొక్క కృషి ఎంత చేయాలో ఆ విధంగా చేస్తాను. అడ్డదోవ పడుతున్నటువంటి బియ్యాన్ని కాదు పేదలకే అందాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి సేవలో భాగంగా, అలాగే పేదల కోసం ఏ అవకాశం ఉన్నా అది సద్వినియోగం చేసుకొని వాళ్ళ కోసం కృషి చేసేదానికోసం నాకు మంచి అవకాశం కల్పించారు. అలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, అలా పేదలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి మనోహర్ గారికి మరొకసారి, మరి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఈ పార్టీని పెట్టి ఎంతో అభివృద్ధి చేసి యువతని ప్రోత్సహించి, మరి మనోహర్ గారు లాంటి వారి సహకారంతో ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఈ తెనాలి ప్రాంతాన్ని అది దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ గెలవాలని చెప్పేసి ఆ పార్టీని గెలిపించుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారికి సేవ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆ గద్దెనెక్కించినటువంటి దానిలో తీవ్రమైన కృషి చేసినటువంటి మనోహర్ గారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఆప్యాయత కనపరుస్తూనే వారిని సరైన మార్గంలో పయనింప చేయాలని ప్రముఖ చిన్నపిల్ల మనోవైద్య నిపుణురాలు డాక్టర్ కిరణమయ్య తెనాలిలోని వెస్ట్బెర్రీ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తల్లిదండ్రులకు సూచించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ పాఠశాల ప్రాంగణంలో శనివారం ది పవర్ ఆఫ్ పేరెంటింగ్ టూల్స్ ఫర్ సక్సెస్ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో డాక్టర్ కిరణమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కిరణమయ్య మాట్లాడుతూ నర్సరీ నుండి 5వ తరగతి వరకు విద్యార్థుల తీరు, తల్లిదండ్రుల పాత్రను విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో లాలిత్యంగా వ్యవహరించాలని, కటుగా ఉండరాదని అన్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో 400 మంది విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొని డాక్టర్ కిరణమయ్య సూచనల పట్ల తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఆహార వ్యవహారాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడం గురించి డాక్టర్ కిరణమయ్య వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం, జ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Have to prepare our children today for the future that they are living into, not coming from our past. So the future is so much more challenging. So to prepare for that, instead of hoping for the best, work for the best is better option. Yes? And who will work for the best? Not the child. As Glendoman, my mentor Glendoman rightly says, babies are born with a rage to learn, not just a liking for learning, not just a love for learning, it's a rage. You don't need to know this. Babies and children are never too young to learn anything. I'll come to that a little later. Buckminster Fuller says this very beautifully. He says, every child is born a genius. Every child is born a genius. And he spent the first 6 years of their life re-geniusing them. అందరికీ నమస్కారం. మన వెస్ట్బెర్రీ స్కూల్ తెనాలిలో ఈరోజు నవంబర్ 16 ది పవర్ ఆఫ్ పేరెంటింగ్ టూల్ ఫర్ సక్సెస్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి గాను ప్రసిద్ధ పిల్లల మనోవైద్య నిపుణురాలు శ్రీమతి కిరణ్మయి చౌదరి గారు హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా ఇక్కడ ఈ సెషన్ నిర్వహించడానికి ఇచ్చేశారు. ఆమె తన 30 సంవత్సరాల అనుభవంతో నర్సరీ నుండి వివిధ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో మెలగాల్సిన విధానాన్ని ఆవిడ వివరించారు. ఈ ప్రత్యేక సమావేశంలో సుమారుగా 400 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారితో పాటు ఆ తల్లిదండ్రులలో వాళ్ళు ఏమేమి ఆ సమావేశంలో పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల విద్యా ఒత్తిడిని తగ్గించేందుకు అనుకూల వాతావరణాన్ని ఏ విధంగా సృష్టించాలి, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని దాని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల, మానసిక వికాసం మరియు రోగనిరోధక శక్తి వీటి కోసం ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, పిల్లల్లో బాధ్యతని ఆత్మవిశ్వాసాన్ని ముఖ్యంగా పెంపొందించడానికి వాళ్ళని తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించాలి వంటి అంశాలపై అమూల్యమైన సూచనలు పొందారు మన తల్లిదండ్రులందరూ. స్థానిక చిన్నరావూరు డొంకలోని శ్రీ మారుతి ఆలయం వద్ద సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం పేదలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు లక్కరాజు సాయి మాట్లాడుతూ భగవంతుని కృప పొందేందుకు అన్నదానం ఎంతో ఉన్నతమైందని పేర్కొన్నారు. సేవా సమితి ప్రారంభించిన నాటి నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దాతల సహకారంతో పేదలకు ఆహారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. యూనస్ సౌజన్యంతో శనివారం చిన్నరాపూరు డొంకలో కాలనీ వాసులకు ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారుతి ఆలయం అధ్యక్షులు దేశయ్య, సేవా సమితి సభ్యులు రంపిచెర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. సాయి ప్రసాదం సేవా సమితి తరఫున 5 ఏళ్ల క్రితం స్థాపించి ప్రతి నెల క్రమం తప్పకుండా గురువారం నాడు అన్నదాన వితరణ చేస్తున్నాం వివిధ కాలనీలో. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మొన్న గురువారం నాడు చేసినప్పటికీ అమెరికాలో నివసిస్తున్న యూనస్ అనే వ్యక్తి ఒక ధార్మిక కార్యక్రమం చేయాలని అడిగిన పిమ్మట ఆయన కోరిక మేరకు ఇక్కడ చిన్నరావు డొంకలోని పేదలకు ఆంజనేయ స్వామి గుడిలో అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఏ కాలనీ వాళ్ళైనా మా కాలనీలో ఇంతమందికి అన్నప్రసాద వితరణ కావాలని మాకు ముందుగా తెలియజేస్తే ఎంతమందికి అయినా మేము అన్నప్రసాద వితరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమంలో విజయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై హింద్, జై స్వర్లయ్య, జై సాయిరాం. దుగ్గ్రాల మండలం మంచుగలపొడి గ్రామంలో శనివారం ఉదయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 6వ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి పాసం రామారావు హాజరయ్యారు. తొలుత కమ్యూనిస్టు సీనియర్ నాయకులు దివంగత వల్లభనేని సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్, గ్యాస్ ధరలు, ఉపాధి, నిరుద్యోగం, హై లెవెల్ ఛానల్ కు నిధులు మంజూరు పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు జెట్టి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు డి లక్ష్మీనారాయణ, బి శ్రీనివాసరావు, ఏమినేని స్టాలిన్, స్వర్ణగౌరి, అర్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మండవ నరసింహారావు, నడికుదురు యోగేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, మండవ నాగమల్లేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ దుగ్గిరాల మండల మహాసభ వల్లభనేని సాంబశివరావు నగర్లో జరుగుతుంది. ఈ మహాసభలో ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అమలు జరుపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ ఇక్కడ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు మాత్రం పెద్ద ఎత్తున పెంచుతున్నారు. మరోవైపు ప్రజలకి ఉపాధి తగ్గిపోయింది. జమిలీ ఎన్నికలంటే అసెంబ్లీకి, పార్లమెంట్కి, స్థానిక సంస్థలకి ఒకేసారి ఎన్నికలు జరిపేసేవి. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రాల హక్కు, రాష్ట్రాలు చూసుకుంటే మీకెందుకు అంటే రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్టు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడేంటి ఉచిత ఇసుక అన్నారు. ఇసుక ఏమన్నా ఉచితంగా ఇచ్చారా? మీరు ఇవ్వగలిగారా? ఉచిత ఇసుకని రేవుల్లోకి వస్తే మీ సంగతి తెలుస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అదేవిధంగా మద్యం, ఈరోజు మద్యం షాపులు ఇప్పుడిగా వచ్చినాయి. 18,000 కోట్ల రూపాయల డిపాజిట్ల ద్వారానే వచ్చినాయి. మద్యం ధరలు ఏమైనా తగ్గినాయా? తాగేవాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గారా? ఏమి లేదు. మద్యం అప్పటికి ఇప్పటికీ తేడా ఏమి లేనటువంటి పరిస్థితి ఉంది. దుగ్గిరాల జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల నందు నెల 15 ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. మంగళగిరికి చెందిన మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 21 మంది వైద్యులచే వివిధ రకాల జబ్బులను పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. ఈ విషయంపై శనివారం సాయంత్రం పాఠశాల నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు వంగర సురేష్ కుమార్, ఎద్దు శివమణి, వీరంకి నరసింహ, రామకృష్ణ, విజయ్ కుమార్, బాబు, బాలాజీ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవ సేవా సంస్థ ద్వారా
దుగ్గిరాల్లోని బాలుర ఉన్నత పాఠశాలలో మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆదివారం అనగా 17వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దుగ్గిరాల్లోని బాలుర హై స్కూల్లో ఏర్పాటు చేయుచున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ వైద్యులు, డయాబెటిక్ వైద్యులు, ఆయుర్వేదం వైద్యులు, హోమియో వైద్యులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యులు, షుగర్కి సంబంధించిన వైద్యులు, గుండెకు సంబంధించిన వైద్యులు, ఫిజియోథెరపీ వైద్యులు, డెంటల్ వైద్యులు, అలాగే ఆర్థోపెడిక్ వైద్యులు, స్త్రీల వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు, అలాగే నరాలకు సంబంధించిన వైద్యులు, అనేక మంది వైద్యులు పాల్గొని క్యాన్సర్కి సంబంధించిన వైద్యులు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దుగ్గిరాల మరియు పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మానవ సేవా సంస్థ ద్వారా దుగ్గిరాల పరిసర గ్రామ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర శాసనసభలో సివిల్ సప్లై గ్రాంట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పావులూరు ట్రస్ట్ ఆదర్శ దంపతుల పురస్కారాన్ని అందుకున్న మాజీ మంత్రి నడపనేని రాజకుమారి, ముకుందరావు దంపతులు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పించాలి. అర్చక సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అనంతాచార్యులు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.